భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలును ఆచరణలోకి తీసుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ కోరారు. ఈ మేరకు వరంగల్లో మీడియా సమావేశం నిర్వహించి సత్యాగ్రహ దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. నాటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు. మరి ఇక్కడ మధ్యలో ఎవరిని అడగాలి? ఉద్యమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అంటారు. ఎక్కడో అక్కడ పాలాభిషేకాలు మీకు తెలియదు కాదు, సంబరాలు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓళ్ళు ఢిల్లీలా ఓళ్ళు హైదరాబాద్లా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు అంత తల్లాడిపోతారు. ఫీజులు అందక ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే మొన్న పెద్ద మనిషి అంటారట, ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే బడ్జెట్ లేదంటారట. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు? ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు? 800 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు అయింది విద్యార్థులు. మొత్తం ఎక్కడోళ్ళక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా అంటే మీ పిల్లలు గుర్తుకొస్తారని రావాలి. తినక హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులు రోడ్డెక్కి వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా బీసీల మీద మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఆపండి. తక్షణమే ఓలో కేంద్రం తిరుగుతారు, కేంద్రంలో ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని తిరుగుతారు. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. మరి బీసీలు ఎక్కడ చేయాలి, ఎవరిని అడగాలి? ఒక్కసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో 42% ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో పకడ్బందీగా దాన్ని అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నే గోలే మొత్తం బీసీల మందరంగా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మీ ఇల్లు ముట్టడియాల్సి వస్తుంది. బీసీల గోసపుచ్చుకున్నాయి, మరి తస్మ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే మరి ఏదైతే బీసీలు డిమాండ్స్ను అతి త్వరగా మీరు నెరవేర్చి బీసీల పక్షపాతంగా ఉండకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి హైదరాబాద్ వేదికలో ఇందిరా పార్క్ దగ్గర ఆగస్టు 25వ తారీఖు నాడు మరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున హాజరై మరి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మీడియా రకంగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా కూడా దయచేసి బీసీలు మేలుకొని బీసీ నాయకులకు ఉద్యమానికి తోడ్పాటు చేయండి. ఇప్పుడు కాకుంటే మనం రిజర్వేషన్లు ఎప్పుడు కూడా సాధించలేము. చివరి దశకు వచ్చినటువంటి ఉద్యమానికి ప్రాణం వేయాలని చెప్పి యువత కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి
బీసీ ఓట్లతో గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలారా మంత్రులారా, మీరు దయచేసి బీసీ పక్షపాతిగా ఉండి రిజర్వేషన్ల అమలు పోరాటానికై కృషి చేయాలని చెప్పి బీసీ నాయకులకు మంత్రులకు అందరూ కూడా సూచిస్తా ఉన్నాం. లేని క్రమంలో బీసీలు ఓట్లతో గెలిచినట్టు మీ ఇళ్లలో ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలి, 42 రిజర్వేషన్ అమలు చేయాలి. లేని పక్షంలో మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ముందర ధర్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తైత్ర సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ పశుపతినాథ్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లకి సేవను విజయవంతం చేశారు. భగవద్గీత హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని రైతులు యూరియా కోసం రోడ్డుపై ధర్నాకు దిగారు. దాంతో గంట పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రైతులతో, అధికారులతో ఫోన్లో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఎల్కతుర్తి మండల్ సొసైటీ నుంచి వెళ్ళి యూరియా వస్తుందంటే 4 గంటలకు అందరూ అన్ని గ్రామాల నుంచి వెళ్ళి రైతులు రావడం జరిగింది. వచ్చినటువంటి రైతులకు సీరియల్గా మేము పాస్బుక్లు అవన్నీ వేయడం జరిగింది. వేసిన తరువాత 8 గంటలకు ఆఫీసర్ వచ్చి వాళ్ళ యూరియా వస్తలేదు, స్టాక్ లేదట అనంటే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మరి దానికి మాకు ఎస్ఐ గారు సహకరించి వారు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. రెండోది మంత్రి గారు కానీ ఎవరైనా మాకు సహకారం చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎల్కతుర్తి సొసైటీకి మేము పిండి బత్తాల గురించి 3 రోజులు అవన్నీ తిరుగుతున్నాము. ఈరోజు రాత్రి 4 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని లైన్లు ఉంటే టైంకు ఇప్పుడు వచ్చి ఆఫీసరు పిండి బత్తాలు లేవంటున్నాడు. మాకు ఎంత కోస సారు, ఒక 2-3 బత్తాల కొరకు కాలు లేని వాళ్ళము, నడవత్తలేదు, కూర్చుందామంటే శాతం అయితే లేదు. ఏం చేయాలి సార్, మేము ఎట్లా కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి పిండి బత్తాలు? దాని కొరకే మేము ధర్నా చేసినాం సార్. ఇప్పుడు ఈ ధర్నాను కంటిన్యూ చేస్తాం. రేపు కనుక మళ్ళీ మాకు పిండి బత్తాలు రాలేదనుకోండి, మళ్ళీ మేము ధర్నా చేస్తాం. ఊకునే పరిస్థితి లేదు. మేము ఏం చేయాలి సార్? రైతులకు యూరియా లేకపోతే అసలు వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏం చేయాలి? పిండి తెల్లకపోతే వరి మొత్తం ఒకసారి చూస్తే తెలుస్తుంది సార్. రైతు అనే నాయకుడు ఉంటే రైతుకు ఏం కష్టం వచ్చిందనే తెలుసుకొని పని చేస్తాడు. ఏం కష్టం లేదు, ఆయనకి ఏం లేదని పని ఇంట్లో అంటే ఆ నాయకుడే, పైన ఉన్న నాయకుడే సైలెన్స్ కాబట్టి రైతులు ఏం చేయాలి? మన్ను బుక్కాలన్నా దగ్గర పంట పండకపోతే మీరు ఏమైనా తినిపోతారా, మన్ను బుక్కుతారా, ఏం చేస్తారు? మేము చేస్తేనే కదా మీరు బతికేది. ఒక్కనాడన్నా రైతును పట్టించుకుంటారు ఆ నాయకులు. ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు మాకు? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బత్తల ఒక్కనాడన్నా మేము బండి ఎక్కలే, రైతు ఎక్కలే. ఈరోజు ఎందుకు ఇట్లా కష్టం వచ్చింది మాకు? ఎందుకు ఇస్తలేరు పిండి బస్తాలు? మేము లైన్లో నిలబడ్డామా ఏనాడని ఒక 2-10 ఏళ్ళు? ఇలా అలా అధ్వానం ఘోరంగా చేస్తున్నారు. రైతు కాలు లేని రైతు ఏడ ఊకోవాలి, ఏడ నిలబడాలి? మాకు ఇంత కష్టపడుతుంటే కూడా ఒక నాయకుడు కూడా స్పందిస్తడం లేదు. కాబట్టి ఇక మేము సారు చెప్పిండు కాబట్టి విరమించుకున్నాం. ఒకవేళ రేపు రాకపోతే మళ్ళీ ధర్నా చేస్తాం అని హెచ్చరిస్తూ విరమించుకుంటున్నాం. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి భూపాలపల్లిలోని కాకతీయ కాలనీ ఓపెన్ కాస్ట్ 2,3 గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూద్దాం.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు దుగ్గొండి మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వారంతా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. మన అందరి అభిమాన నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలలో దుగ్గొండి మండల కేంద్రంలో అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యువజన నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు, అదేవిధంగా ప్రతి మండల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పెద్దలు మాధవరెడ్డి గారు ఆయన యొక్క జన్మదిన వేడుకలను అదేవిధంగా ఎన్నో ఇంకా నిండు 100 ఏళ్ళు జీవించి 100 సంవత్సరాలు ఆయుష్ పోసుకొని మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మాధవరెడ్డి గారి అభిమానులు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఆయన భగవంతుడు ఆయనకు ఆయుష్ నిండు 100 ఏళ్ళు ఇచ్చి అన్ని మన నియోజకవర్గాన్ని ముందు వరుసలో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతారని చెప్పి ఈ మండల తరఫున, ఈ మండల నాయకత్వం తరఫున, మండల కమిటీ తరఫున మీ అందరం కూడా ఎమ్మెల్యే గారికి మేము స్వాగతం చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మాధవరెడ్డి గారి నాయకత్వం, మాధవరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వరంగల్ కరీంబాద్ లో మరో అక్రమ రిజిస్ట్రేషన్ దందా వెలుగు చూసింది. కరీంబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకే భూమిని ఇద్దరి పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యాపారి రిజిస్ట్రేషన్ చేయించిన భూమి కూడా వేరొక వ్యక్తిది కావడం. విషయం తెలుసుకున్న సదరు భూమి యజమాని మీడియా ముందుకొచ్చి అసలు సంగతిని బయటపెట్టాడు. నా పేరు కందికొండ కుమారస్వామి. మాకు గతంపల్లి కోటేశ్వర్ గారు మేము కలిసి 2019-18 సంవత్సరంలో మేము ఇక్కడ ఉమేష్ దగ్గర ల్యాండ్ తీసుకున్నామండి. 5 ఎకరాల చిల్లర తీసుకున్న తర్వాత దానికి మేమేం చేసినామంటే మేము ఇంకో వాళ్ళకి అగ్రిమెంట్ చేసినాం. ఎవరికి ఉమేష్ జబ్బార్కి అమ్మిన తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయంలో ఆయన కొంచెం డిలే చేసింది. డిలే చేస్తే మేము ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం. కంబైన్డ్గా చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొకరికి సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మేము ఓకే అని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు, మాకు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టలేదు. మమ్మల్ని ఇంకేం చేసిందంటే ఇక ఉన్న పాస్బుక్ ప్రతిసాగం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకు కూడా అమ్మేసి ప్లాట్లు మొత్తం మాకు సంబంధించిన జాగ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి మీరు జాగడికి వచ్చి ప్రతిసారి మా జాగ ఏమైంది అది అంటే మమ్మల్ని ఇంకా బెదిరించి మమ్మల్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము ఏం చేసినామంటే గొడవ కూడా ఒకసారి కరెక్ట్ బట్టు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి 2 సార్లు ఇక్కడ పెద్ద మనుషులలో పంచాయతీ కూడా చేయించింది. మాకు కొంత అమౌంట్ రావాలని చెప్పేసి కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పటికీ ఏం చేసినట్టే ఇక మేము వేరే వాళ్ళకు మన రామారావు అని వసంతపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం 2 ఎకరాల చిల్లర. అమ్మిన తర్వాత ఆయన ఏం చేసినా పత్తేసుకుంటే నిన్న రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలను తీసుకొచ్చి అందులో మొత్తం వేయించి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులు గురి చేసుకుంటాం. మేము చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా సైడ్ కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండలేదు, మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. భూమి సర్వే నెంబరు తమ్మంపల్లి శివారు, వసంతపురం శివారు 109, 110 సర్వే నెంబరు. భూపాలపల్లిలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై సర్దార్ పాపన్నకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చేసిన పోరాటం, సాగించిన పరిపాలన ఈ తరానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు.